పద్మావతి ఫ్యాషన్స్. ఈ రోజు వచ్చేసి మీకు కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ లోనే డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిజైన్ చూపిస్తున్నా అండి. నేనైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అంటే మామూలుగా థ్రెడ్ వర్క్ డిజైన్స్ కూడా మనం డిఫరెంట్ గా రివైజ్ చేసుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా బాగుంటాయండి. అంటే కంప్యూటర్ వర్క్ అనగానే అంత మగ్గం వర్క్ అంత క్రేజ్ ఉండదు అనుకుంటారు, కానీ సింపుల్ శారీ కూడా మనం చేసుకునే సెలెక్షన్, మనం చేసుకునే కలర్ కాంబినేషన్ తోటి చాలా అంటే చాలా బాగుంటాయండి. మీకు కొన్ని మేము తయారు చేసిన వర్క్ బ్లౌజెస్ కొన్ని అయితే మీకు ఈ రోజు షేర్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి సింపుల్ శారీ చూడండి. ఈ అంటే మన డాట్స్ తోటి, గోల్డెన్ డాట్స్ తోటి పైతాని బార్డర్ వచ్చింది అనమాట శారీ వచ్చేసి ఇలా. అయితే ఈ శారీకి వచ్చేసి తను ఏదైనా మంచి డిజైన్ చూసేసి డిజైన్ చేయండి పద్మ అని చెప్పారు. అంటే మాక్సిమం నా కస్టమర్స్ అందరూ ఏంటంటే నాకు వచ్చేసి ఓన్ డిజైన్ మీరే చూడండి పద్మ, ఏది బాగుంది అనుకుంటే దాన్ని బట్టి చేసేయమ్మా అంటారు. అలాగే రెడీ చేస్తూ ఉంటాను. దీంట్లో కూడా పికాక్స్ వచ్చాయి చూడండి, ఇలా కలర్స్ పికాక్స్ వచ్చాయి. నేను ఇలా డిజైన్ షూట్ చేసుకున్నాను చూడండి. ఇలా జెరీ కానీ కలర్స్ మిక్స్ చేసేసి ఇలా క్యూట్ గా సింపుల్ గా నెక్ బార్డర్ వస్తుంది. అండ్ హ్యాండ్స్ ఇట్లా వచ్చేసి కింద సైడ్ వచ్చేసి పికాక్స్ వస్తాయి అనమాట. దాని మ్యాచింగ్ అయ్యేలాగా పికాక్స్ రెడీ చేశాను. మొత్తం ఫ్లవర్ బూటీ చేశాను. బ్యాక్ సైడ్ వచ్చేసి హ్యాండ్స్ కూడా ఆ పైతాని బార్డర్ అయితే ఏదైతే ఉందో అది తీసుకున్నాక మళ్ళీ ఇట్లా పికాక్స్, మిడిల్ పికాక్స్ వచ్చి సైడ్ బార్డర్ వచ్చేలాగా ఇలా డాట్స్ బుటీస్ తోటి ఈ కలర్స్ అన్నిటి మిక్స్ మ్యాచ్ చేసేసి కలర్స్ ఎక్కడ ఏ కలర్ పెడితే బాగుంటుంది, ఏది హైలైట్ అవుతుంది అనేది చూసి అలా రెడీ చేశాను చూడండి. ఏంటంటే మనం శారీలో ఉన్నాయి కదా కలర్స్ అనేసి ఏదో కలర్స్ ఏదో ప్లేస్ లో పెట్టామనుకోండి దాని లుక్ అంతా మారిపోతుందండి. అలా కాకుండా మనం చూస్ చేసుకునే కలర్స్ తోటి మన బ్లౌజ్ కి కానీ శారీకి కానీ చాలా అంటే చాలా లుక్ వస్తుందండి. అది మ్యాటర్ చేస్తుంది అనమాట థ్రెడ్ వర్క్ లో వచ్చేసి. ఇది ఒక శారీ బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి ఎల్లో అండ్ బ్లూ శారీ అండి. దీనికి వచ్చేసి నేను బ్లౌజ్ రాలేదు, అయితే ప్లెయిన్ బ్లౌజ్ తీసేసుకునేసి మేము ఇలా రెడీ చేశాను చూడండి. బ్లూకి వచ్చేసి ఆరెంజ్ గోల్డ్ తోటి ఇలా వర్క్ చూస్ చేసుకున్నాను. నేను వచ్చేసి ఇలా వర్క్ చూసుకొని రెడీ చేశాను. అండ్ హ్యాండ్స్ కి వచ్చేసి కూడా ఇట్లా లైన్స్, అంటే తిను షార్ట్ హ్యాండ్ ప్రిఫర్ చేస్తుందండి. 7 ఇంచెస్ హ్యాండ్స్ అనమాట తినవి. అయితే ఇలా లైన్స్ లో ఫుల్ వర్క్ వచ్చేలాగా, లైన్స్ ఇప్పుడు ట్రెండ్ కూడా కదండి, ఇలా లైన్స్ లో వచ్చేలాగా ఇలా రెడీ చేశాను. ఈ వర్క్ వచ్చేసి చాలా బాగుంది చూడండి. వర్క్ వచ్చేసి ఎలా ఉందో చూడండి. అంటే మనకి ఏంటంటే కలర్స్ డిజైన్ సెలెక్షన్ మనం కరెక్ట్ చేసుకున్నాం అనుకోండి, వర్క్ ఏది అనేది మ్యాటర్ చేయండి. ఏ వర్క్ అయినా సరే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఒక శారీ అండి. ఈ శారీకి వచ్చేసి మొత్తం అంటే బ్లౌజ్ దీంట్లో ఉన్నది ఫ్లోరల్ ప్రింట్ లో ఇస్తారు కదండి ఇట్లాంటి శారీకి, అలా ఫ్లోరల్ ప్రింట్ తనకు నచ్చలేదు అనమాట. అంటే ప్లెయిన్ లో తీసుకొని రెడీ చేయమన్నారు. అయితే నేను ప్లెయిన్ మెరూన్ తీసుకునేసి దీంట్లో ఉన్న అన్ని కలర్స్ అయితే యూజ్ చేయలేదు చూడండి. చాలా అంటే చాలా కలర్స్ వచ్చాయి, కానీ అన్ని కలర్స్ అన్ని బ్లౌజులకి సూట్ అవ్వదండి. మనం కలర్ సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. నేను పేస్టల్ కలర్ ని వాడాను చూడండి. పేస్టల్ కలర్ వాడాను, లైట్ బ్లూ వాడాను, కొద్దిగా టచ్ ఇచ్చాను. ఎక్కడ ఏ ప్లేస్ లో ఏది పెడితే అది ఎలా ఉంటుందని చూసి పెట్టించాను అనమాట. అండ్ గోల్డ్ జెరీ తోటి మొత్తం లైట్ గోల్డ్, అది కూడా డల్ గోల్డ్ చూడండి జెరీ తోటి రెడీ చేశాను అనమాట. నెక్ పార్ట్ వచ్చేసి ఇలా డిజైన్ చూసుకున్నాను. ఎందుకంటే దీంట్లో ఉన్న ఈ బార్డర్ కి ఈ నెక్ అనేది మంచి సెలెక్ట్ అంటే మంచి చూస్ అవుతుందండి, చాలా బాగుంటుంది అనమాట, సూట్ అవుతుంది అనమాట. హ్యాండ్స్ కి వచ్చేసి కూడా ఇట్లాగే బార్డర్ రెడీ చేశాను, ఇట్లా డాట్స్ రెడీ చేశాను చూడండి. చాలా బాగుంది చూడండి. వర్క్ శారీకి వచ్చేసి వేసుకుంటే డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఈ శారీకి బ్లౌజ్ అనేసి ఇలా రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదైతే పింక్ తనదే అనమాట. పింక్ బ్లౌజ్, కామన్ పింక్ అండి. ఈ బ్లౌజ్ గురించి అయితే కామన్ పింక్ ఒకటి కావాలి పద్మ, సింపుల్ గా అన్నారు. అంటే సింపుల్ గా ఇదిగోండి ఇట్లా గోల్డ్ తోటి, మన రెగ్యులర్ గోల్డ్ ఉంటుంది చూడండి, ఆ గోల్డ్ యూజ్ చేశాను. సెల్ఫ్ లైట్ పింక్ యూజ్ చేసేసి ఇలా రెడీ చేశాను అనమాట. హ్యాండ్స్ కూడా ఇలాగ రెడీ చేశాను చూడండి, బుటీస్ తోటి రెడీ చేశాను. అంటే ఏదైనా పింక్ శారీస్ ఉంటాయి కదా, ఎక్కువ పింక్ శారీస్ ఉన్నాయి పద్మ గారు, అలాంటి రెడీ చేయమండి ఇలా రెడీ చేశాను అనమాట. ఇలా రెగ్యులర్ కూడా ఒక 10 రెడీ చేసుకున్నాం అనుకోండి, కొన్ని ఆఫ్ వైట్ అంటే పింక్ అంటే అట్లాంటివి చాలా వాటి సూట్ అవుతాయండి. ఇది ఒకటి వచ్చేసి గ్రీన్ కనకాంబరం శారీ. అయితే దీనికి వచ్చేసి మేము ఇలాగే కనకాంబరం కలర్ లోనే బ్లౌజ్ తీసుకున్నాను. దీంట్లో వర్క్ ఇది చూడండి, డిజైన్ కి సంబంధించిన ఫ్లవర్స్ నే యూజ్ చేద్దామనేసి అలా మ్యాచింగ్ అయ్యేలాగా ఇది చూజ్ చేసుకున్నానండి. దీనికి వచ్చేసి ఇలా యూజ్ చేశాను చూడండి. అదే సేమ్ ఫ్లవర్ మ్యాచింగ్ లో అంటే బార్డర్ లో వచ్చినట్లాగే అలాగే ఉండాలనేసి ఈ కట్ వర్క్ నెక్ ని యూజ్ చేశాను. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలాగే ఫుల్ వర్క్ లోనే
స్మాల్ హ్యాండ్స్ కి ఇలా రెడీ చేశాను అనమాట. ఫుల్ వర్స్ వచ్చేలాగా రెడీ చేశాను. అంటే పట్టు శారీ కదా, మంచి గ్రాండ్ లుక్ వస్తుంది. అండ్ వేసుకుంటే కూడా మనకు మగ్గం వరకు తగ్గకుండా ఉంటుంది అనమాట. ఇట్లా మనం చూజ్ చేసుకొని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, సేమ్ మ్యాచ్ అవుతాయి, అన్ని బాగుంటాయి అనమాట. వర్క్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఇటువంటి ఏమైనా వర్క్స్ కావాలి అనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చండి, లేదంటే డైరెక్ట్ మా స్టోర్ కూడా విజిట్ చేయొచ్చు. హైదరాబాద్ డిఫెన్స్ కాలనీలో ఉంటుందండి. ఈ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.